బంగ్లాదేశ్లో ఏది పడితే అది చేసేస్తున్న కంటెంట్ దొరికినట్టుగా ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఈ భయ్యా ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్ అకౌంట్ అని క్రియేట్ చేయమన్నాడు. అంటే ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు ఇక్కడ. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అంటే వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడట్లా, ఉన్నది చెప్తున్నాను. ఎవరు కూడా ఇంగ్లీష్ అనేది మాట్లాడట్లా, హిందీ అనేది మాట్లాడట్లా, ఓన్లీ బెంగాలీనే మాట్లాడుతున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉందండి ఇక్కడ. ఇంకా ఇంప్రూవ్ అయితే అవ్వాలి బంగ్లాదేశ్లో. భయ్యాకైతే ఇప్పుడు నేను ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. మనోడికి అయితే క్రియేట్ చేశానండి, మొత్తం బంగ్లాలో పెట్టించుకున్నాడు. ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మన ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ అయితే ఇంకా డెవలప్ అవ్వాలండి. సో అందరూ చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికే మిమ్మల్ని స్కూల్కి కాలేజీలకి పంపిస్తున్నారు. అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏసే హై బాయ్, గుడ్, ఓకే. నేను చెప్పేది అదే, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి దేశానికి. మన దేశానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనే మన దేశాన్ని ఎక్కడో నిలబెడుతుంది రాబోయే రోజుల్లో. సో ఇంకుంటాను. జై హింద్.